హాయ్ అండి. మా ముగ్గురికి ఐస్ తినాలనిపించింది. అందుకని ఐస్ తీసుకొని తినేసాము. తినిన తర్వాత నాన్నొచ్చి అమ్మ భుజాల మీద పూతిచ్చిన కావిని పెట్టాడండి. ఇంకా హరోహర హరోహర అంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ మేమందరం నడుచుకుంటూ కొండపైకి వెళ్ళామండి. అక్కడైతే చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయండి. చాలామంది దంపతులు ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వచ్చారండి. చాలా మాకు ఆనందం వేసింది. ఎందుకంటే ఒకే సూరి అంతమంది పెళ్ళైన జంటని నేను ఎప్పుడు చూడలేదండి. ఒక సూరిగా చూసేటప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. క్యూ అయితే చాలా రష్ ఉందండి, కానీ చాలా కంఫర్ట్ ఉంది. ఎందుకంటే ఎవరికైనా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అలా ఉండేవాళ్ళు, ఎక్కువసేపు నిలబడుకోకుండా ఉండలేకుండా ఉండేవాళ్ళు అక్కడ పోయేదావులో బెంచెస్ వేసేస్తుంటారండి. అక్కడక్కడ కూర్చొని మనం వెళ్ళొచ్చు అనమాట. ఇంకా నేను సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తాను అనుకున్నానండి, కానీ సెల్లుని అలో చేయని